బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టింగ్లలో అధికారుల చేతివాటం మెండుగా కనబడుతోంది. నేషనల్ హెల్త్ మిషన్ కింద 8 రకాల పోస్టులకు గనులపై 5 పోస్టులకు కోసం అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అప్లికేషన్ గడువు ముగిసిన సమయం నుంచి అధికారులే బేరసారాలకు దిగుతున్నారు. ఒక్కో పోస్టుకు ఒక్కో అభ్యర్థి నుంచి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు మహా న్యూస్ కు అందుతున్న సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. కరీంనగర్ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పోస్టుల భర్తీల్లో అవకతవకలు కొట్టొచ్చినట్టుగా కనబడుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకే పోస్టుల భర్తీ కోసం ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఆఫీస్లో ఇప్పటివరకే పోస్టులకు సంబంధించిన అప్లికేషన్లు కూడా చేసుకోవడం జరిగింది. అప్లికేషన్ల ప్రక్రియ కూడా పూర్తి కావడం జరిగింది. అయితే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల రూపాయల చొప్పున ఇస్తే ఆ కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ జాబులు ఇప్పిస్తామంటూ కొంతమంది అక్కడ కాంట్రాక్ట్ బేసిక్ పర్పస్ ఇక్కడికి వెళ్ళడము, కాంటాక్ట్ చేయడము, ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ పైన వీళ్ళు మాట్లాడుతూ కనబడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇది నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమానికి సంబంధించి కరీంనగర్ జిల్లాలో దాదాపు 8 రకాల పోస్టులు అయితే పడడం జరిగింది. దాంట్లో 45 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. దానికి గాను అయితే 2024-23 సంవత్సరానికి గాను దాదాపు అప్లికేషన్ చేసుకోవాలని 2028 2వ తారీఖు 2024 కూడా అప్లై చేసుకోవాలని చేయడం జరిగింది. అయితే ఇప్పటికే ప్రక్రియ కూడా పూర్తి కావడం జరిగింది. 2-3వ తారీఖు 24 వరకు కూడా ప్రక్రియ పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 8 రకాల పోస్టులకు గాను 45 పోస్టులు అయితే ఉన్నాయి. దాంట్లో చాలా వరకు అయితే ఇప్పటివరకు అప్లై చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు అప్లై చేసుకున్న వాళ్ళైతే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళను ఒకవైపు 3 లక్షల రూపాయలు ఇస్తే కంపల్సరీ దీంట్లో అవుట్ సోర్సింగ్ జాబులు వస్తాయనే కోణంలో మాత్రం చాలా మంది ఆ డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్కు వెళ్తున్నారు. అయితే ఆ డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్లో పనిచేసే సిబ్బంది కూడా దీంట్లో 3 లక్షల రూపాయల వరకు కూడా కడితే మీకు అవుట్ సోర్సింగ్ జాబులు ఉంటాయనే కోణంలో కూడా వాళ్ళు బేరసారాలకు ఇప్పటికే దిగినట్టుగా కనబడుతున్నాయని చెప్పవచ్చు. మనం గతంలో కూడా చూసుకున్నాం. సిరిసిల్లకు సంబంధించి సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అక్కడ వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటివరకే 15 పోస్టులు భర్తీ కావడం జరిగింది. అయితే ఆ పోస్టులకు సంబంధించి అక్కడ కూడా 3 లక్షల రూపాయల వరకు కూడా తీసుకొని అక్కడ పోస్టులను భర్తీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు, దాంట్లో పనిచేసే అసిస్టెంట్లు దీనికి మూలంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరెవరైతే అప్లై చేసుకుంటారో వాళ్లకు దగ్గర మొత్తం లిస్ట్ ఉంటుంది. వాళ్ళను వీళ్ళు వెళ్ళి అక్కడికి కలవడం జరుగుతుంది. కలిసిన అనంతరం కూడా ఇట్లా 2 లక్షలు లేదా 3 లక్షలు మీరు ముందుగా ఇవ్వండి, మీకు అవుట్ సోర్సింగ్ జాబ్ అయితే పక్కా ఉంటుందని వాళ్ళను నమ్మబలుకుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా వాళ్ళతో పాటు ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అయితే ఇప్పటి వరకే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక ఆపరేషన్ థియేటర్లో హెడ్గా చేస్తున్న వ్యక్తి దాంట్లో ఇన్వాల్వ్ అయి 4 వ్యక్తులతోటి అందులో అప్లై చేసుకున్న 4 వ్యక్తులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 3 లక్షల రూపాయల్లో కొంత అమౌంట్ కూడా ఇప్పటికే తీసుకొని వాళ్ళకు అవుట్ సోర్సింగ్ జాబ్ ఇప్పిస్తానని చెప్పిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వాళ్ళు కూడా మన దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు మనతో మొరపెట్టుకున్నారు. దాంతో పాటుగానే ఈ అంశాలన్నీ బయటకు రావడం జరిగింది. అయితే కరీంనగర్ జిల్లాకు సంబంధించి 8 రకాల పోస్టులలో 45 మందికి గాను ఇప్పటి వరకు దాదాపు చాలా అర్జీలు రావడం జరిగింది. ఆ పోస్టులకు సంబంధించి ఒకవైపు అప్లికేషన్ ప్రక్రియ కూడా అయిపోయింది. అప్లికేషన్ ప్రక్రియ ఎప్పుడైతే ముగిసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన దాంట్లో పనిచేసేవారు ఈ బేరసారాలకు పాల్పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన వారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకు 3 లక్షల రూపాయలు ఇచ్చినట్టయితే కంపల్సరీ అవుట్ సోర్సింగ్ జాబులకు సంబంధించి మేము పెట్టుకుంటామని చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా మనం చూసుకున్నాం. మాతా శిశు హాస్పిటల్కి సంబంధించి అవుట్ సోర్సింగ్ కింద ఇక్కడ చాలా వరకు మందిని పెట్టుకోవడం జరిగింది. అయితే ఆ టైంలో పెట్టుకున్న సమయంలో కూడా అక్కడ కూడా డబ్బులు వసూలు చేశారనే కోణంలో కొన్ని ఆరోపణలు అయితే రావడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా చూసుకోవచ్చు. ఇప్పుడైతే డైరెక్ట్ ముఖాముఖిన వాళ్ళని అడుగుతున్నారు. వాళ్ళు డబ్బులు ఇచ్చినట్టయితేనే ఈ అవుట్ సోర్సింగ్ జాబులకు సంబంధించి వాళ్ళు పెట్టుకునే రకంగా కూడా ముందరికి పోతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వాళ్ళు అప్లై చేసుకున్నారు. కానీ అప్లై చేసుకున్నాక కంపల్సరీ మెరిట్ అయితే ఉంటుంది. అట్లా మెరిట్ పర్పస్ చూడాలి. కంపల్సరీ మహా న్యూస్ ఆధ్వర్యంలో ఇంకా ఏ విషయాలు ఉన్నాయో ఆ వీటిని కూడా బయటపెట్టే దిశగా ముందరికి పోతామని మేము చెప్తున్నాం. KR పర్సన్ రఘుతో కలిసి రవీందర్, మహా న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.